సాధారణంగా కుంభమేళాను నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రయాగ్రాజ్లో నిర్వహించే కుంభమేళాకు ఒక విశిష్టత ఉంది. ఇది 144 సంవత్సరాల తర్వాత జరగబోతున్న మహాకుంభమేళా. ఖగోళంలో నక్షత్రాలు, గ్రహగతుల్లో ప్రత్యేక పరిమాణాల వల్ల అనేక ఇలాంటి అరుదైన కుంభమేళా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. కుంభమేళా మూలాలు హిందూ పురాణాల్లో ఉన్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి సముద్రం మథనం చేశారని పూర్వీకుల సమాచారం. సముద్రం నుంచి ఒక కుంభంలో అమృతం పైకి తేలింది. అమృతం రాక్షసుల చేతికి దక్కకూడదనే ఉద్దేశంతో మహావిష్ణువు ఆ కుంభాన్ని తన ఆధీనంలో ఉంచుకున్నారు. అసురులు ఆయన్ను వెంబడించారు. మహావిష్ణువు అమృత భాండంతో ముందుకు పరుగులు తీస్తుండగా కొన్ని అమృతం చుక్కలు 4 చోట్ల పడిపోయాయి. అవే ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్. అందుకే ఇవి పవిత్ర పుణ్యక్షేత్రాలుగా మారాయి. కుంభం నుంచి అమృతం పడిన చోట కుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. దేశంలో 4 చోట్ల నాలుగేళ్లకోసారి జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లోని పవిత్ర నదులు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. తద్వారా పాప విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగా నది, మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో క్షిప్రా నది, మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది, యూపీలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఉన్నాయి.